భోగి రోజు పొద్దున్నే భోగి వేసేసిన తర్వాత ఇంకా వాకిట్లో ముగ్గులు అయితే పెడుతూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్న ముగ్గు మాత్రం నేను వేసాను, కానీ ఇంకా రంగులు పెట్టడానికి పక్క నుంచి అక్క అయితే వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అత్తమ్మేమో భోగి చుట్టూ అలాగే ముగ్గు చుట్టూ చుట్టుకర్రలు అయితే గీస్తుంది. నాకు వచ్చిన ముగ్గులే అంతంత మాత్రం, ఏదో యూట్యూబ్ లో చూసి ఆనంగీనంగా ఈ ముగ్గునైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత వీడియోస్ చూస్తే చాలా వరకు యూట్యూబ్ లో చూసిన వాళ్ళందరూ ఈ ముగ్గునే వేస్తున్నారు. ఇంతకీ నా ముగ్గు ఎలాగుందో కామెంట్ చేయండి. ఏంటో నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు ముగ్గులు చాలా పెద్ద పెద్దవే వేసేదాన్ని అనమాట. పెళ్ళైన తర్వాత ముగ్గులు వేయడమే మానేశాను, అలాగే మర్చిపోయాను. అసలు ముగ్గు పిండిని పట్టుకోవడం కూడా సరిగా రావట్లేదు అనమాట నాకు. ప్రతిసారి పండగలప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు కావడంతో నువ్వు ఈ మంచుకు ముగ్గులు వేస్తే వాళ్ళకి జలుబు చేస్తుంది, వద్దులే మేము వేసుకుంటాము అనేసి వాళ్ళే వేసుకుంటున్నారనమాట. అలా నాకు ముగ్గులు వేయడం కూడా మర్చిపోతూ ఉన్నాను. ఈసారి మాత్రం భోగి వేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి నేను అత్తమ్మ కలిసి అయితే ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉన్నాం అనమాట. నాకెందుకో నా ముగ్గు కన్నా కూడా భోగి చుట్టూ వేసిన మా అత్తమ్మ చుట్టుకర ముగ్గే నాకు బాగా నచ్చింది. ఇలాంటి పండుగలప్పుడు మాత్రం అందరూ కలిసి వాకిళ్లలో ముగ్గులు వేస్తూ ఉంటాం కదా. నా ముగ్గు కన్నా కూడా పక్కన వాళ్ళు ముగ్గులు ఎలా వేశారు అనేసి చాలా ఆత్రంగా వెళ్లి చూస్తూ ఉంటాం కదా. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంతకీ మా అత్తమ్మ భోగి చుట్టూ వేసిన చుట్టుకర ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బై బై.